అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్ మనల్ని ముందుగానే హెచ్చరించింది కదా. ఆ హెచ్చరిక ఎంత నిజమో దాని ప్రభావం ఈరోజు మన చుట్టూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అవును, అలా కోట్ల మంది విశ్వాసులను తప్పుదోవ పట్టించిన వాళ్లలో విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే పేరు చాలా ముఖ్యమైనది. అతని బోధనలు అంటే బ్రెన్హామిజం ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో చాలా వేగంగా వ్యాపిస్తూ సంఘానికి పెద్ద నష్టాన్నే కలిగిస్తోంది. అసలు ఎవరు విలియం బ్రెన్హామ్? ఒక మామూలు వ్యక్తి ఏకంగా ప్రవక్తనని ఎలా ప్రకటించుకున్నాడు? అతని ప్రయాణం ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం. 1909లో అమెరికాలోని కెంటకీలో పుట్టాడు బ్రెన్హామ్. చిన్నప్పట్నుంచే తనకేవో అతీంద్రియ శక్తులున్నాయని చెప్పుకునేవాడు. పక్షులు తనతో మాట్లాడతాయని, 7 ఏళ్లకే సుడిగాలిలో దేవుడి స్వరం విన్నానని చెప్పేవాడు. చూశారా, ఇలాంటి కథలనే పునాదిగా చేసుకుని ప్రజల దృష్టిలో మెల్లగా తనను తానొక ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు. ఇక 1943లో స్వస్థత పరిచర్య మొదలుపెట్టాక చాలా తక్కువ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ఇక్కడే అతని ప్రయాణం చాలా ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. తానొక బోధకుడిగానే ఉండిపోలేదు. ఈ చివరి సంఘకాలానికి దేవుడు పంపిన ఏకైక ఒకే ఒక్క ప్రవక్త తానేనని చెప్పడం మొదలుపెట్టాడు. అంతేకాదు, తనను ప్రవక్తగా ఒప్పుకోకపోతే రక్షణ కూడా లేదని చెప్పేంత దూరం వెళ్ళాడు. అసలు బ్రెన్హామ్ను గుడ్డిగా నమ్మడానికి అతని ఫాలోయర్స్ చెప్పే ముఖ్యమైన కారణాలు రెండు. అందులో ఒకటి ఒక వింత ఫోటో, రెండోది అతను తీసుకొచ్చిన కొన్ని వింతైన బోధలు. మరి వాటి వెనకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. 1950లో హ్యాస్టన్లో తీసిన ఈ ఫోటోనే బ్రెన్హామిజంకు ఒక రకంగా మూల స్తంభం లాంటిది. ఇందులో అతని తలపైన ఒక కాంతి వలయం కనిపిస్తుంది కదా. ఇదిగో, ఇదే తనను అనుసరించే అగ్నిస్తంభమని, దేవుడి శక్తికి సాక్ష్యమని బ్రెన్హామ్ ప్రచారం చేసుకున్నాడు. కానీ ఈ ఫోటోను చూస్తే కొన్ని మామూలు ప్రశ్నలొస్తాయి. ఏమంటారు? వేల కొద్ది ఫోటోలు దిగిన బ్రెన్హామ్కు కేవలం ఈ ఒక్క ఫోటోలోనే ఈ కాంతి ఎందుకు కనిపించింది? అసలు కంటికి కనిపించని దాన్ని ఒక కెమెరా ఎలా ఫోటో తీయగలదు? పోనీ బైబిల్లో ఏ ప్రవక్తనైనా ఇలా అగ్నిస్తంభం వెంటాడినట్టుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫోటో మీద రీసెర్చ్ చేసిన ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాంతి వలయం ఏ అద్భుతమో దైవిక శక్తో కాదు, సింపుల్గా స్టేజ్ వెనక ఉన్న ఒక లైట్ రిఫ్లెక్షన్ మాత్రమే. కానీ ఈ నిజాన్ని దాచిపెట్టి బ్రెన్హామ్ తన అనుచరులను చాలా తెలివిగా నమ్మించాడు. ఇక అతని బోధనల విషయానికొద్దాం. అందులో చాలా ఫేమస్ అయింది సర్పసంతానం థియరీ. ఏదైనా తోటలో సాతాను హవ్వ శారీరకంగా కలవటం వల్లే కయ్యేను పుట్టాడని బ్రెన్హామ్ చెప్పాడు. మరి బైబిల్ ఏం చెప్తోంది? ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడగా ఆమె గర్భవతి అయి కయ్యేనును కనెను అని ఎంత స్పష్టంగా ఉందో కదా. ఇంకోటి చూడండి, మలాకీ గ్రంథంలో ప్రవచించబడిన ఏలియా తానేనని చెప్పుకున్నాడు. కాని మనం కొత్త నిబంధనలో మత్తయి సువార్త చూస్తే, రాబోయే ఏలియా ఎవరో కాదు, బాప్టిస్మమిచ్చే యోహానే అని సాక్షాత్తు యేసుక్రీస్తే 2 సార్లు కన్ఫర్మ్ చేశారు. ఇంతటితో ఆగకుండా ప్రకటన గ్రంథాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రకటన 10వ అధ్యాయంలోని 7వ దూతను తానేనని చెప్పుకున్నాడు. దేవుడు తన ద్వారా కొత్త కొత్త రహస్యాలు బయటపెడతాడని బోధించాడు. కాని వాస్తవానికి ఆ వచనం ప్రకారం ఆ దూత పరలోకంలోని ఒక దేవదూత. అంతేకాదు, అక్కడ దేవుని సువార్త మర్మం సమాప్తమవుతుంది అని ఉంది. అంతేగాని కొత్త మర్మాలు బయల్పరచబడతాయని లేదు. చూసారా ఎలా వచనాన్ని మార్చేశాడో? ప్రవక్తనని చెప్పుకోవడం ఒక ఎత్తైతే, బ్రెన్హామ్ అంతకంటే పెద్ద అడుగు వేశాడు. అది అతన్ని అబద్ధ ప్రవక్త స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. బహుశా అతని బోధనలలో ఇదే అత్యంత ప్రమాదకరమైనది. ఈ స్లైడ్లో అతని మాటలు చూడండి. లూకా సువార్తలో చెప్పబడిన మనుష్యకుమారుడు ప్రత్యక్షమవడం అనేది తన గురించేనని, ఈ చివరి రోజుల్లో ఆ మనుష్యకుమారుడు ఒక ప్రవక్త రూపంలో వస్తాడని, ఆ ప్రవక్త మరెవరో కాదు తానేనని చెప్పాడు. ఇది పరోక్షంగా తనను తాను దేవుడితో సమానం చేసుకోవడమే కదా. అసలు వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. 1964-65 ఈ 2 ఏళ్లలోనే సుమారు 32 సార్లు తనను తాను ఆ మనుష్యకుమారుడు అని ప్రకటించుకున్నాడు. ఇది కేవలం అబద్ధ ప్రవక్త లక్షణం కాదు, ఇది అబద్ధ క్రీస్తు లక్షణం. సరే,
బైబిల్ ప్రకారం ఒక నిజమైన ప్రవక్తకున్న అతిపెద్ద పరీక్షేంటి? అతను దేవుడి పేరిట చెప్పిన ప్రతి మాట నెరవేరాలి. మరి ఈ టెస్ట్లో బ్రెన్హం పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? చూద్దాం. అతను చెప్పిన ప్రవచనాల్లో బాగా పాపులర్ అయింది ఇది. 1977 నాటికి ఈ ప్రపంచం అంతమైపోతుంది, క్రీస్తు 1000 ఏళ్ల పాలన మొదలవుతుంది అని డేట్తో సహా చెప్పాడు. కాని మనందరికీ తెలుసు అది జరగలేదు. ఇది అతని ప్రవక్త అనే వాదన మీద పడిన అతిపెద్ద దెబ్బ. ఒక ప్రవక్తను ఎలా పరీక్షించాలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తోంది. ద్వితీయోపదేశకాండం 18:22 ప్రకారం యెహోవా పేరున చెప్పిన మాట జరగకపోతే సింపుల్, అది దేవుని దగ్గర్నుంచి వచ్చిన మాట కాదు. మరొక ఉదాహరణ చూద్దాం. ఇండియాలో తాను పెట్టబోయే మీటింగ్లకు లక్షల మంది వస్తారని, 1000 మంది మారిపోతారని పెద్ద ప్రవచనమే చెప్పాడు. తీరా చూస్తే ఆ మీటింగ్లు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ నడిపింపును నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి తప్పించుకున్నాడు. మళ్ళీ వాక్యం దగ్గరకే వద్దాం. ద్వితీయోపదేశకాండం అదే వచనం ఏం చెప్తోంది? అలాంటి మాటలను ఆ ప్రవక్త తన అహంకారంతోనే చెప్పాడు, కనుక అతనికి భయపడాల్సిన పనే లేదు. ఇది వింటే చాలా బాధనిపిస్తుంది. డానీ మార్టిన్ అనే ఒక బాబుకు బ్రెయిన్ డిసీజ్ ఉండేది. బ్రెన్హామ్ ఆ బాబు కోసం ప్రార్థన చేసి అతను కంప్లీట్గా హీల్ అయిపోయాడని ప్రకటించాడు. కాని పాపం, కొన్ని నెలలకే ఆ బాబు అదే వ్యాధితో చనిపోయాడు. ఇది ఒక నమ్మకాన్ని దారుణంగా వమ్ము చేయడమే. అందుకే ఇర్మియా గ్రంథం ఇలా మనల్ని హెచ్చరిస్తోంది. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. ఇన్ని చేసిన బ్రెన్హామ్ 1965 డిసెంబర్లో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే అతని అనుచరులు తమ ప్రవక్త క్రీస్తులాగే తిరిగి లేస్తాడని గుడ్డిగా నమ్మారు. నమ్మి అతని శవాన్ని ఏకంగా 107 రోజుల పాటు ఉంచి ప్రార్థనలు చేశారు. చివరికి నిరాశతో ఈస్టర్ పండుగ మరుసటి రోజున సమాధి చేశారు. ఇన్ని నిజాలు కళ్లముందు కనిపిస్తున్నా ఆశ్చర్యకరంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా ప్రజలు బ్రెన్హం బోధలను ఇంకా నమ్ముతున్నారని ఒక అంచనా. అతనిని క్రీస్తుగా ఆరాధించే సంఘాలు కూడా ఉన్నాయంటే ఆలోచించండి. ప్రస్తుత క్రైస్తవ్యంలో వేగంగా వ్యాపిస్తున్న ఈ దుర్బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.